హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొరిగిల్లు ఛానల్. ఈరోజు వీడియోలో వెజ్ మయో శాండ్విచ్ చేసి చూపించబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్కి కానీ, ఈవినింగ్ స్నాక్స్కి కానీ, లేదంటే ఆకలి వేసినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బేకరీ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1 కప్ సన్నగా కట్ చేసిన క్యాబేజ్ని వేసుకోవాలి. 1/2 కప్ క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. 1/2 కప్ స్వీట్ కార్న్ని ముందుగానే బాయిల్ చేసి వేసుకోవాలి. 1 ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో పన్నీర్ ఈ సైజులో కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని 1 కప్ వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 2 టేబుల్ స్పూన్స్ మయోనైజ్ని వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఆరిగనో వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుతున్నప్పుడు కొద్దిగా డ్రైగా అనిపిస్తే కొంచెం మయోనైజ్ని యాడ్ చేసుకుని కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన గ్రేట్ చేసుకున్న చీజ్ తురుముని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మరొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసుకుందామండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రెస్ చేసుకుని ఇప్పుడు దీన్ని టోస్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని బటర్ క్యూబ్ని వేసుకోవాలండి. ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా సెట్ చేసుకున్న బ్రెడ్ని దీనిపైన 2 వైపులా టోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు రెండో వైపు కూడా బటర్ని అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ని టర్న్ చేసుకోవాలి. చూడండి, చక్కటి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు రెండో వైపు కూడా టోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, బేకరీ స్టైల్లో ఇంట్లో ఈజీగా వెజ్ మయో శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేయడానికి రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.